అరే నువ్వు అవి పెడుతున్నావు లొల్లిలు అవుతున్నాయి రాబాయ్ పీదా లొల్లి అయింది రాబాయ్ నాకు. ఏడున్నావు? ఇంటి దగ్గర. ఏమైంది రాలేయాలా? ఇది వర్షం కూడా పడ్డది కదా ఇక ఆలోచించు ఇంకా. అరే ఎట్లారా అందరు ఇట్లనే చేస్తే ఎట్లారా? నిన్న ఏమో ఆ టైంకి వచ్చినావు పోయి రీల్ తీసినావు. అరే అన్న నిన్న వచ్చేటప్పుడు ప్రమోషన్ తీసుకొని వచ్చేటప్పుడు చేసినావు నేను లోక్షిగాడు రీల్ చేసిరు కదా అది పెట్టినావు అనుకో పక్కలు బొక్కలు ఇరగొడతా. కెమెరా పెట్టుకొచ్చాడు ఈరోజు మళ్ళీ మన డైలీ బ్లాగ్ డే 5 అయితే స్టార్ట్ అయింది. మరి ఆగడం ఉండదు, స్టార్ట్ చేస్తూనే ఉంటాయి. కెమెరా ఎప్పుడో 24 hours పెట్టినాం కానీ నేను ఉన్నప్పుడు అలా పెడుతూ ఉంటాను. సీక్రెట్గా పెట్టచ్చు కదా కెమెరా, ఎందుకు అట్లా పెడుతున్నాం అంటారు. సీక్రెట్గా పెట్టినా అదే చేస్తారు. ఎందుకంటే నేను వచ్చానంటే వాళ్ళకి డౌట్ వస్తుంది, అమ్మాయిడు వచ్చిందంటే కెమెరా ఎక్కడ పెట్టింటారో నా మంచిగా మాట్లాడుకోవాలని అనుకుంటారు. కాబట్టి దానికంటే సీక్రెట్గా ఎందుకు పెట్టడం, మనం ఏం చేసినా పైన పెట్టచ్చు అని చెప్పి వాళ్ళు ఎప్పుడు 24 hours నేను ఉన్నప్పుడు అలా పెడుతూ ఉంటాను. వాళ్ళు ఎప్పటికప్పుడు మాట్లాడుతూ ఉంటారు, ఎందుకంటే నోరు జారిపోతుంది. ఎక్కువ నోరులో ఉండదు, మా బూతులు ఎక్కువ వచ్చేస్తుంటాయి. కాబట్టి ఎప్పుడైతే బూతులు మాట్లాడకుండా తప్పని పెడుతున్నాం. కాబట్టి మన డైలీ బ్లాగ్ ఈరోజు ఏంటంటే ఏమో నాకు కూడా తెలియదు, ఆడ పోయినాక చూడొచ్చు. హారిక ఫోన్ పెట్టిందంటే ఏం నోరే తెరుస్తారు. గంగు పాట పడుతుంది. ఎలా వర్షం పడ్డదని ఊరు రాలే ఎందుకు రాలే మరి? నువ్వు నేను కలిసిన రోజు భూకంపం వస్తుంది. డైరెక్ట్ సినిమా స్టార్ట్ అయింది, సినిమా పనులు చేసుకున్నాను. తిరిగి కూడా చూడాలి తర్వాత ఏమని చెప్తాం చెప్పు, అందరికి రండి చేయండి అని చెప్పి నేను చెప్పుకుంటాను. పైసలు వచ్చేది ఎవరికి వాళ్ళకి వస్తాయి, నాకు వస్తే నేను ఏమన్నా చెప్పనీకి ఉంటుంది. పైసలు వాళ్ళకి వస్తే వాళ్ళకి ఉండాలి. ఇక్కడ ఏంటంటే ఇప్పుడు ఒకరిద్దరు రాకపోయినా ఒక టీమప్ అనేది పోతుంది. ఒకరు లేదంటే ఆ కంటెంట్ అదవుతుంది. కొన్ని మీద మనం ప్రాంక్ చేయాలనుకుంటున్నాం. ఇప్పుడు వీళ్ళందరూ ఉంటే బాగుంటుంది, వాళ్ళు వీళ్ళ మీద రివెంజ్ తీసుకొని అట్లా చేస్తున్నారు. ఇప్పుడు ఎవరు టైంకి వస్తారు, స్వార్థం అసలు. ఓడిది వాళ్ళకి పెట్టేసినాం అంటే ఎందుకు మనం ఏదో ఒక రోజు పబ్లిక్ లో చెప్పేస్తా ఇట్లా ఇట్లా అవుతుంది. అంతకుముందు 10 టైమింగ్ ఎట్లుంటుందో తెలుసా, 10 నుంచి 7 దాకా ఉంటుండే. బ్రేక్ కి పోవాలంటే కెమెరాలో మాట్లాడి పోతుండే తెలుసా. డైలీ లేట్ వస్తుంది, డైలీ తిట్లా. ఒక సిస్టమేటిక్ ఉంటుండే తెలుసా. అదే ఒక కార్పొరేట్ కంపెనీలో పోయి చేయమను, రాలే అనుకో పైసలు కట్టు డైరెక్ట్ తీసేస్తారు. కానీ ఇప్పుడు అన్ని కొత్త టీం మంచిగా ఉన్నాయి. వీళ్ళకి సుక్కూన్ ఉంది, వీళ్ళందరికీ కదా మస్తు గంగు వీళ్ళకి మనకు ఉంటే ఏం చేస్తాం, అలా ఇష్టం ఉన్నప్పుడు వస్తారు వీడియో ఉంటే వస్తారు, లేకపోతే లేదు. మనం సండే హాలిడే అడుక్కున్నా కూడా చెప్పొస్తుండే. 365 days పని చేసుకుంటుండే. ఎవరైనా దావత్లో పోవాలన్నా వచ్చి తిట్లు తింటుండే. ఓవర్కి బయట తిరగనియకపోతున్నాయి, బయట తిరగద్దు. ఓవర్ రాత్రిపూట బయట కనిపించద్దు, టైం టు టైం ఇంట్లో ఉండాలా. రాత్రికి ఎవరైనా బయట కనిపించింది నాకు తెలిస్తే ఫుల్ తిడుతుండే నేను. అట్లా సిస్టమేటిక్గా పెట్టినా నేను అట్లా వీళ్ళందరూ ఉన్నప్పుడు. ఇప్పుడు వీళ్ళందరూ పోయిరు, మళ్ళీ మీరందరూ వచ్చిరు, అప్పుడు ఇదేమంటారు ఇక నేను వదిలేసిన. ఇక ఓన్కి ఎందుకులే, మనకేమైనా వచ్చేది ఉన్నా పోయేది ఉన్నా.
కొత్త టీం ఏంటంటే యూట్యూబ్ కంటే ఎక్కువ ఇన్స్టాకే రీల్స్ చేసామా పెట్టామా పోయామా. పైసలు జిగురు విజయ్ వీళ్ళు చేసే ప్రాబ్లం లేదు నాకు. ఏమైతుంది తెలుసా, ఇన్స్టాగ్రామ్ వస్తురు, ఇన్స్టాగ్రామ్ లేపుకుంటారు. మమ్మల్ని అయితే పెట్టిన రీల్స్ కూడా డిలీట్ చేయించిండు. ఇన్స్టాగ్రామ్ పెట్టుకుంటారు ఒక్కొక్కరు. స్టార్టింగ్ లో ఎట్లొచ్చిరు ఏందనేది అవన్నీ ఇన్ డీటెయిల్ ఒక వీడియోలో చెప్పినాను. ఎవరిని వాళ్ళని చెప్పమనాల, నువ్వు చెప్పడం కంటే ఎవరిని వాళ్ళని సెల్ఫ్ చెప్పమనాల. అసలు నువ్వు ఎట్లొచ్చినావు ఎట్లున్నావు అట్లా వాళ్ళని చెప్పని అలా వాళ్ళే వాళ్ళ నోట్తో చెప్తే అర్థమవుతుంది కదా. ఆమె చూసింది కాబట్టి నీ గబ్బు మొక్కంలో కట్టబెట్టా. టైం లేదు, రెస్పాన్సిబిలిటీ లేదు. నేను ఏ టైం అనుకున్నా పొద్దున్న లేచి పని చేసుకుంటాను. అరే నువ్వు అవి పెడుతున్నావు, లొల్లిలు అవుతున్నాయి రా భయ్. పీద లొల్లి అయింది రా భయ్ నాకు. నేను అన్నీ చెప్తాడు పెడతాడు. పొద్దుననే లొల్లి అయింది. ఆమె చూసా, ఆమె ఏముంది. అది అప్పుడు కాదు. మొన్న కొట్లాట వీడియోలో నువ్వు ఆమె కూర్చుని ఉంటే ఆవిడ కూర్చున్నావు చూడ, దానికంటే అరే మేము పక్కన కూర్చున్నావు కదా ఈడ కూర్చొని ఉన్నా. ఇప్పుడు అది ఇల్లు, నేను ఏమన్నా ఆ మీద ఓన్ మంచాల మీద కూర్చోద్దు అన్నాను. ఇది కూడా పెడతావే వద్దురా తీసేయి. ఇప్పుడు ఎందుకు నువ్వే పోయి మాట్లాడుతున్నావు. ఎవరు పెట్టాడు. ఏది చూసినా చూడకపోయినా ఈ ఛానల్ చూస్తాయి. చెప్పినాం పెట్టకన్నా చూసి పెట్టన్నా. లే ఇది ఒకటి ఉండాలా, ఎట్లుంటారో తెలుస్తుంది అందరు. నీళ్ళని ఫోన్ చేస్తాను, ఏమైంది రాయాలి, ఎందుకు రాలేదు, అందరికి ఫోన్లు చేద్దామా. అరే నువ్వు ఏం చేసినావురా పొద్దున? ఇర్ఫాన్ వీడియో తీసినావా? డీపరే చెప్తుండొచ్చు వీడియో వెళ్ళమంటే ఏం చేయాలంట. తీసినా ఏదో ఇద్దరు పెట్ట. ఆరిక నాది కావచ్చు. అరే ఇది ఒకటి ఉండాలరా, ఇది ఇది సీసీ కెమెరా. ఇట్లాంటి ఒక ఛానల్ సపరేట్ ఓపెన్ చేసి ఎవరు ఏం చేస్తారు ఏందనేది అది పెడితే అందరికి తెలుస్తుంది. ఫస్ట్ దొరికే దొంగ ఇంకల్నే ఉన్నాడు. ఆయన ఎప్పుడు ఎవరు ఇంట్లో ఉంటున్నాడు టైం దొరికితే 10 నిమిషాలు లంచ్కి డిన్నర్ పోయి వచ్చేస్తాం. స్కూల్ దగ్గర BMW కార్ ఎందుకు పంపేయాలి అంటుండు. కైసా అయిపోయినా అది వర్షంలో కార్ నడితే ఏంటంటే కొంచెం ఇంజన్ నీళ్ళు పోయింది అనుకో, ఇంజన్ మొత్తం ఖరాబ్. ఆ ఇంజన్ చేయించే పైసల్లో ఇంకో కార్ వస్తుంది. అంత ఉంటుందన్నా లేపుతలేడు చూడు. అప్పుడు ఇంకా మీకు వీడియో కాల్ చేస్తుండే అన్న మేము ఎడుకొని పోతే. ఇప్పుడు నువ్వు ఫోన్ చేయి, నువ్వు చేస్తే లిఫ్ట్ చేస్తాడు మేడం. ఇప్పుడు ఎత్తాడు అన్ననే చేపిస్తున్నా అనుకుంటాడు. ఇంకెవరు రాలే, షామ్కి పొద్దున్నే వస్తాను నిన్ననే చెప్పాడు కదా. నిన్న పొద్దున్నే వస్తాను కదా. హలో ఏడున్నావు? ఇంటి దగ్గర. ఏమైంది రాలేయాలా? ఇది వర్షం కూడా పడ్డది కదా, ఇక ఆలోచించు. ఇంకా ఏం లేదు, వర్షం కంటిన్యూ పడ్డది కదా. రాలే, రేపు వస్తా, రేపు ఖచ్చితంగా వస్తా, 100%. ఏ వర్షం ఉన్నా ఏమున్నా వస్తా. అవువా, ఇది ఒక ఆఫీస్ వా? లేదు నాకే మంచిగా అనిపించలేదు, ఆలోచించా. రేపు 100% వస్తా. ఈ అనిల్ ఆడు కూడా రాలే, విజయ్ రాలే. విజయ్ మాట్లాడినా ఇప్పుడే ఫోన్ చేసి. నువ్వు రేపటి నుంచి నీకు అంత ఆప్షన్ ఇయ్య. నేనే మీ టీమ్ కి ఫాలో అప్ నువ్వే చేసుకోవాలా, నువ్వే పిలుచుకోవాలా. అర్థమైందా? సరే నేను చూసుకుంటా, ఎప్పటి నుంచి నేనే హ్యాండిల్ చేసి. ప్రెజర్ ఇయ్య, నీకున్న ప్రెజర్ తో చాలు. మళ్ళీ నాదొక ప్రెజర్ ఇయ్యని. సరే సరే రే
కాన్ అంటాడు వీడిల్లు వాళ్ళు మనం చేస్తూనే వస్తారు. నరేష్ ఏం చేస్తున్నావు ఒకసారి కీర్తి ప్రియ అంటారు, ఒకసారి వస్తా అంటారు. మాట్లాడు. హాయ్రా, ఏడున్నావురా? ఏడున్నావు? హలో హలో, ఏడున్నావురా? అరే ఏందిరా, అరే వీడియో అవురా, డైలీ వస్తే అయిపోతుంది కదరా. అవురా, నేను ఉండకపోయినా నువ్వు వీడియోలు చేసుకోవచ్చు ఈడ కాలం చేసి. నేను ఉండకపోయి అందరు ఉంటారు కదరా, చేస్తారు కదా వీడియోలు. ఇప్పుడు నీకు నెలకి ఎంత అవసరం? నెలకి ఎంత అవసరం? 50 చాలా? నేను 2 వీడియోలు చేసిస్తారా నీకు నెలకి 50 వస్తుంది. ఈ 2 వేసుకొని పోతాం ఇంటికి. అరే ఇంట్లో ఇది బాగున్నది. అరే దానివల్ల కొట్లాటలేని రాబాయ్ మా ఇంట్లో. ఆ అక్క ఏ వీడియోలు చూస్తలేదు, ఇదే వీడియోలు చూస్తుంది ఖాళీ మనగాని. ఏడా సోఫాకా? సరే. అరే బాగురా, మళ్ళీ చేస్తా రేపటికెళ్ళరా. అరే స్టెల్లా చేస్తుంది. నా ఫోన్ వాడురా, మంచి క్లియర్ ఉంటుంది. రాకేష్ గారిని కూడా తీసుకో. ఏది అవి కూడా తీసుకో. బండి మెల్ల నడుపు. ఎందుకు? హలో హలో, చెప్పు. బొందలగడ్డలో ఉన్నా, తినగాని పోయారుగా వదిలేసి. అరే రాజు వద్దురా. అరే అరే పాపం రా మీకు. అరే మీకు ఉసురు తాకుతుంది రా నాది. అన్నను వదిలేసి. ఏం ఫామ్ హౌస్ రా? ఈఎంఐలో తీసుకున్నా. ఇప్పిమంటే ఇప్పిస్తా. నేను ఫోన్ చేయలే మీకు? 4 లక్షలు నెలకి. మన ఇష్టం రా, మనకి ఎంత కట్టాలో అంత కట్టచ్చు. అవురా ఇప్పిస్తారా? అరే నీకు ఎప్పుడో నేను అడిగినా నేను ఫోన్ చేసి తీసుకోర్రి, అట్లా వచ్చినప్పుడు తీసుకోర్రి అని. 12 సేల్ అయిపోయినారా ఇప్పుడు దాకా? నేను వీడియో పెట్టినాక 12 మందికి ఉన్నారు మన సబ్స్క్రైబర్స్. ఇంకా కొన్ని రోజులు అయితే అవి కూడా అయిపోతాయి. ఇట్లా ఈఎంఐ ఆప్షన్ ఎవరు ఇయ్యరు కదరా వెంచర్లు. నేను కట్టించుకున్నా. నేను కట్టించుకున్నా. మొత్తం మాకు 30 అయింది. ఈ 10 + 20 అనుకో 30. కడప కడప హలో హలో, ఏమైందిరా? ఎందుకు రాలే? అరే నీ సర్ది సల్లకుండా ఇట్లుంటే ఎట్లారా? అందరు ఇట్లనే చేస్తే ఎట్లారా? నిన్న ఏమో ఆ టైంకి వచ్చినావు, పోయి రీల్ తీసినావు. రీల్ చేసిరు కదా, అది పెట్టినావు అనుకో పక్కలు బొక్కలు ఇరగొడతా. పెట్టినా రీల్? అవురా, నీకు రీల్ చేసే టైంలో ఇంటికి రావచ్చు కదా నువ్వు.
అవురా నీకు అంత నువ్వు అంత చీకట్లో వచ్చే బదాలు నువ్వు అది చేసే బదాలు వీడికి నువ్వు డిలీట్ చేయరా చాలే అది నాకు అవసరం లేదు అది నాకు వద్దు అన్నాలేదు గిన్నలేదు డిలీట్ చేయదు హీరో అనుకుంటున్నావా రాను ఎంతమంది నా కంబ్యాక్ గురించి వెయిటింగ్ చేస్తున్నారు అంటున్నావు ఏమని రీల్ చేసేసి వచ్చినావు పోయి నాకు రేపటికెళ్ళి 11:30 12కి ఉండాలి అందరు ఇప్పుడే షామ్కి కోటింగ్ ఒకటే ఆడ పోయేసి అరే ఓన్ పిచ్చోని చేస్తున్నావురా నువ్వు పని చేసుకొని వచ్చి రీల్ చేయడానికి వచ్చినావు అని సరేరా మీ అమ్మ మీద ఒకటే చెప్పరా ముందే చెప్పుకొని పెట్టుకుంటారు చాలే మీరు సరే రేపటికే జల్లిరండి నేను ఇట్లుంటే సినిమా తీసినట్టే ఇక నేను పని చేసినట్టున్నానా నేనే పని చేసుకుంటున్నాను ఆ లేబర్ కంటే డేంజర్ అయినా నేను వీడైతే సారు అమ్మో చెప్పాలా అట్లా నేను దీని మీద వండద్దురా కూడా గలీజ్ స్నానాలు చేయరు ఏం చేయరు చేసినావారా పొద్దున దుకాణం ఇప్పుడే కటింగ్ గిట్టింగ్ వేసుకొని వచ్చినా నేను స్నానం చేసినావా వాళ్ళ ఇంకా కర్ర ఉంటా అవ్వడు మీకు కనిపించ మీరు తెల్లవురు నువ్వు చేసినావు సార్ నువ్వు కెమెరా పెట్టుకొచ్చాడు ఎందుకన్నా నువ్వు చేసి నాకు ఇస్తా పోను అయ్యో వెజ్ అన్నా నీకోసం వెజ్ తెప్పించిర్రు